అండి. శ్రావణ మాసంలో మేము చేసుకున్న స్పెషల్స్ చూద్దాం రండి. ముందుగా పప్పు తయారు చేసుకుందాం రండి. కుక్కర్లోకి 1 కప్పు కందిబేళ్లు తీసుకొని నీళ్ళతో బాగా కడిగి మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద టమాటా, 2 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా ధనియాలను కూడా క్రష్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ నేను సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా క్యాబేజీ కూడా వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 గ్లాసు నీళ్లు పోసి, ఇక్కడ ఆయిల్ వేయడం వల్ల పప్పు అనేది పొంగకుండా ఉంటుందండి. కుక్కర్ మూత పెట్టి 4 విజిల్లు రానివ్వాలి. 4 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ మూత తీసి మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసి పప్పు గుత్తు తీసుకొని మెత్తగా బాగా ఎనుపుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులోకి పోపు పెట్టుకుందాము. కడాయిని స్టవ్ మీద పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ, వెల్లుల్లి వేసి, అలాగే కరివేపాకు, ఇంగువ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పోపు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పోపును ఎనుపుకున్న పప్పులో వేసి 2 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన పప్పు రెడీ అండి. ఇప్పుడు ఆలు తయారు చేసుకుందామండి. ఆలును ఉడికించుకోవాలి. ఆలు ఉడికించుకునే క్లిప్ మిస్ అయిందండి. ఇప్పుడు కడాయిని స్టవ్ మీద పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక ఎర్రగడ్డ వేసి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఎర్రగడ్డ మెత్తపడేంత వరకు వేయించుకొని ముందుగా ఉడికించుకొని సన్నగా కట్ చేసుకున్న ఆలుని ఇందులో వేసుకొని అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని ఉప్పు కారం ఆలుకు పట్టేటట్లు ఇంకో 4 నిమిషాలు సిమ్ములో అలాగే ఉండనివ్వాలి. ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన ఆలు ఫ్రై రెడీ అయిందండి సింపుల్ గా. తర్వాత పెరుగన్నానికి ప్రిపేర్ చేస్తున్నాము. ఒక స్మాల్ టిప్ అండి, మనం అన్నం చేసేటప్పుడు పండగలకైనా లేదా చుట్టాలు మన ఇంటికి వస్తున్నప్పుడు ఒకేసారి 2 రెసిపీస్ చేయాలనుకున్నప్పుడు ఇలా ప్లాన్ చేసుకోండి. రైస్ చేసేటప్పుడు ఒకేసారి లెమన్ రైస్, పులిహోర, దద్దోజనము, చక్కెర పొంగలి అన్ని ఒకే రైస్ తో చేసుకోవచ్చండి. కాబట్టి రైస్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువగా ఒకసారి చేసుకుంటే అదే అన్నిటికీ సరిపోతుంది. ఇక్కడ నేను రైస్ చేసుకునే క్లిప్ మిస్ అయిందండి. ఇప్పుడు ముందుగా వండుకున్న రైస్ ను వేరొక బౌల్లోకి తీసుకొని ఇందులోకి పెరుగు, టేస్ట్ కు తగ్గట్టు సాల్ట్, కొద్దిగా పాలను వేసి పక్కన పెట్టుకొని ఈ పెరుగన్నంలోకి పోపు పెట్టుకుందాము. కడాయిని స్టవ్ మీద పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి లేదా ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి 1 నిమిషం వేయించుకున్న తర్వాత జీడిపప్పు కూడా వేసి పోపు బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకొని 2 నిమిషాలు చల్లారిన తర్వాత దీన్ని పెరుగన్నంలోకి కలుపుకొని అలాగే కొన్ని దానిమ్మ గింజలను కూడా కలుపుకుంటున్నాము. ఇప్పుడు ఎంతో సాఫ్ట్ అండ్ క్రీమీ అయిన పెరుగన్నం రెడీ అయిందండి. తర్వాత మసాలా చిత్రాన్నము తయారు చేస్తున్నాము. ముందుగా మిక్సీ జార్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్న కొబ్బెర, 1 ఇంచి అల్లం ముక్క, 4 పచ్చిమిర్చి, 5-6 రెబ్బలు వెల్లుల్లి, కొద్దిగా కొత్తిమీర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిని స్టవ్ మీద పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ వేడయ్యాక పల్లీలు వేసి 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి బాగా వేయించుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి, వెల్లుల్లి, అల్లం, కొత్తిమీర పేస్ట్ ఇందులో వేసి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి అంతా కలిసేటట్టు కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో కదుపుకుంటూ ఇప్పుడు ఈ మసాలా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ముందుగా వండుకున్న రైస్ ను ఒక బౌల్లోకి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొద్దిగా కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే లెమన్ కూడా పిండుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ముందుగా వేయించుకున్న మసాలాను కూడా ఇందులో వేసి అంతా కలిసేటట్టు కలుపుకొని మన టేస్ట్ కు తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కావాలంటే కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీ అయిన మసాలా చిత్రాన్నం రెడీ అయిందండి. తర్వాత పులిహోర ప్రిపేర్ చేస్తున్నాము. పులిహోర కూడా ముందుగా ప్రిపేర్ చేసుకున్న అన్నాన్ని ఒక బౌల్లోకి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి అంతా కలిసేటట్టు కలుపుగా ప్రిపేర్ చేసుకున్న పులిహోర పౌడర్ ను ఇందులో వేసుకోవాలి. అలాగే ఉడికించుకున్న చింతపండు మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకుని అంతా కలిసేటట్టు కలుపుకొని మన ఒక టేస్ట్ కు తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన పులిహోర రెడీ అయిందండి. ఇప్పుడు చక్కెర పొంగలి తయారు చేసుకుందామండి. ముందుగా కుక్కర్లోకి 1 కప్పు బియ్యము, 1/2 కప్పు పెసరపప్పు వేసి 3 కప్పుల నీళ్లు వేసి మూత పెట్టి 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకో. విజిల్ అంతా పోయిన తర్వాత మూత తీసి 1 కప్పు బెల్లము, 1/2 కప్పు చక్కెర వేసి అంతా బాగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. అలాగే నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్ కూడా ఇందులో వేసుకుని అంతా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన చక్కెర పొంగలి రెడీ అయిందండి. తర్వాత శనివేడల పాయసము తయారీ విధానం చూద్దామండి. ముందుగా కడాయిని స్టవ్ మీద పెట్టుకుని 5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి సన్నగా కట్ చేసుకున్న బాదం, జీడిపప్పులను వేసి బంగారు కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలోకి 1 కప్పు సేమియా వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకుని సేమియా పక్కన పెట్టుకోవాలి. అలాగే 1 కప్పు శనగబేడలు ముందుగా నానబెట్టి ఉడికించుకున్నవి ఒక పాత్ర తీసుకొని స్టవ్ మీద పెట్టి 1/2 లీటర్ పాలు పోసి ముందుగా ఉడికించుకున్న శనగబేడలు, అలాగే ముందుగా నానబెట్టుకున్న 1/2 కప్పు సగ్గు బియ్యము పాలలో వేసి ఉడికించుకోవాలి. ఇవి 80% ఉడికిన తర్వాత వేయించుకున్న సేమియాలను కూడా ఇందులో వేసి ఉడికించుకోవాలి. 1.5 కప్పు తురిమిన బెల్లము, టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడరు అంతా బాగా కలుపుకొని ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు
ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన శనగబేళ్ల పాయసం రెడీ అయిందండి. తర్వాత రసం ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా కడాయిని స్టవ్ మీద పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి కలర్ మారేంత వరకు వేయించుకొని ముందుగా సన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలను ఇందులో వేసి టమోటా ముక్కలు మెత్తపడ్డాక 2 టేబుల్ స్పూన్ల రసం పౌడరు, టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ వేసి ముందుగా నానబెట్టుకున్న చింతపండు నీళ్లు, అలాగే ఇంకో గ్లాసు నీళ్లు పోసి అంతా ఉడికేటట్టు ఉడికించుకొని చివర్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీ అయిన రసం కూడా రెడీ అయిందండి. చాలా తక్కువ టైంలో ఎన్ని రకాల రెసిపీస్ చేసుకోవచ్చు అండి మనం ప్లాన్ ఉంటే. చూస్తున్నారుగా 2 రకాల స్వీట్లు, ఒకటి శనగబేడలు సేమియా పాయసము, ఇంకొకటి చక్కెర పొంగలి, అలాగే పులిహోర, దద్దోజనము, మసాలా చిత్రాన్నము, వైట్ రైస్, పప్పు, రసము, ఆలు కర్రీ అన్నీ చాలా బాగా టేస్టీగా కుదిరాయండి. ఇవన్నీ కలిపి 2 ముద్దలు తింటే చాలా బాగా టేస్టీగా ఉంటుందండి. ఒకసారైనా మీరు ట్రై చేశారా? చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి. అన్నీ కలుపుకొని తింటే టేస్ట్ మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కో, ఫ్రెండ్స్కో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.